ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఒక సైనికుడు యుద్ధానికి ముందు తన కుటుంబము, తన బిడ్డలు, తన భార్య, తన తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఎందుకంటే ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఏమైనా జరగచ్చు, బ్రతకొచ్చు, చనిపోవచ్చు. ఖచ్చితంగా ఎవరు గుర్తొచ్చినా రాకపోయినా తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటాడు. అరే, యుద్ధం ఆగిపోతే బాగున్ను, యుద్ధం క్యాన్సిల్ అయిపోతే బాగున్ను అనుకుంటారు ఎవరైనా. కానీ ఒక సైనికుడు తీవ్రంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు సైన్యాధిపతి దగ్గర నుండి పిలుపు వస్తుంది. ఏంటి అని వెళ్తే, నిన్ను రాజుగారు నీకు సెలవు ప్రకటించారు. మనమైతే ఏం చేస్తాం? మన ఆనందానికి హద్దులుండవు. సంతోషం, కేరింతలు, ఉత్సాహం. కానీ ఆయన విచారంగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు. ఏమాత్రం సంతోషం లేదు. ఎందుకు ఆయన అలా ఉన్నాడు, ఎవరైనా అని మీకు అందరికీ తెలియాలంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చదవండి.